బ్యాక్ టు న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ మహానంది దేవస్థానం భూముల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవస్థానానికి చెందిన సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన భూములు అన్యక్రాంతమయ్యాయని విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్ర పరిధిలోని భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విహెచ్పి నాయకులు దేవస్థానం ఈవోకు వినతి పత్రం సమర్పించారు. దేవస్థానానికి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని, వాటి వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని విహెచ్పి నేత కిషోర్ కుమార్ ఆరోపించారు. ఇక లాభాల కోసం రోజుకు 5,000 నుంచి 6,000 దీపాలు నవగ్రహాల చుట్టూ వెలిగించడం వల్ల వేడి పెరిగి విగ్రహాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొంటూ దీపాల టెండర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే 12 లోపు భూముల వివరాలు, బకాయిల స్థితిగతులపై స్పష్టత ఇవ్వకపోతే హిందూ సమాజం తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని విహెచ్పి హెచ్చరించింది. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారి కార్యాలయంలో ఒక చిన్న వినతి పత్రము నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ తరఫున ఇవ్వడం జరిగింది. ఏంటి వినతి పత్రం అంటే, దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్టుగా హిందూ సమాజం, నంద్యాల జిల్లాలో ఉన్న హిందూ సమాజము సామాజిక మాధ్యమాల్లో, వార్తాపత్రికల్లో రకరకాల విధాలు మనం చూస్తున్నాం. అయితే అది నిజమా కాదా నిగ్గు తేల్చమని, దీని పట్ల శ్వేతపత్రం విడుదల చేయమని గౌరవనీయ ఈవో గారిని ఈ యొక్క వినతి పత్రం ద్వారా మేము కోరడం జరిగింది. దాంతోపాటుగా దేవస్థానానికి మొండి బకాయిలు లక్షలు కాదు కోట్లలో ఉన్నాయి అని కూడా వార్తలు బయట వస్తూ ఉన్నాయి. ఇవన్నీ నిజమా కాదా, ఇవన్నీ కూడా దేవస్థాన ప్రతిష్టకు సంబంధించిన విషయం. కాబట్టి ఈవో గారు క్లియర్గా చెప్పాలని, సమాధానం చెప్పాలని. ఒకవేళ మే 12 లోపల వారు గనక విడుదల చేయకపోతే తర్వాత జరిగే నిరసన కార్యక్రమాలకు మేము బాధ్యులం కాదు. హిందూ సమాజాన్ని మేము కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్.